హాయ్ అండి, నమస్తే అందరికీ. నమస్తే. మా పక్కింటి పుల్లయ్య తాత గారండి. మరి వారు పౌరాణిక కళాకారులు. పౌరాణిక కళాకారుల పింఛన్ తీసుకుంటేనే మరి ఇక్కడ చూడండి నాటుకోళ్ళు పెంపకం వల్ల మెలుకోలు సాగేస్తుంది. తాతగారు ఖాళీగా అయితే ఉండడు అనమాట. తాతగారు ఇంటి దగ్గర మరి కోదట్లో రైస్ అమ్ముతారండి, బియ్యం తీసుకొస్తారు. బియ్యంతో పాటుగా మరి నాటుకోళ్ళు కూడా పెంపకం సాగిస్తుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, యువకులు మీలాంటి చదువుకున్న వ్యక్తులు జాబ్ రాక ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఇలాంటి నాటుకోళ్ళ పెంపకం పెట్టండి. తెలంగాణలో ఒక కేజీ వచ్చేసి 400 రూపాయలండి. ఇలాంటి పెంపకం వల్ల లాభాలు బాగుంటాయి. మీరు కూడా ఇలాంటి బిజినెస్ పెట్టండి అని ఆశిస్తున్నానండి. నాటుకోళ్ళ లాభాలు చాలా ఉంటాయి మీ అందరికీ. చూడండి, తాతగారికి ఇది ఒక ఆనందంగా ఉంది ఇక్కడ కోళ్ళు తాతడం. తాతగారు అంతేనా? కోళ్ళు తాత ఇది ఒక ఆనందం మీకు? వీటి వల్ల లాభాలా నష్టమా? లాభాలే. లాభాలు. సాకోవాలి మంచిగా, సొంతం పడుతుండాలా?